నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పట్టణ టీడీపీ నేతలు. పట్టణ 8వ వార్డుకు చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. 8వ వార్డు టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. మునగా నరసింహ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన జంపని ఆదినారాయణ, జంపని మనోజ్, జ్యోతి, కోట సుబ్బారావు, కోట రజని, జంపని కళ్యాణ్లు జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ వారికి పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎనిమిదవ వార్డు యువకులు ఇంకా న్యాయవాది జంపని ఆదినారాయణ గారి కుటుంబ సభ్యులు వారంతా కూడా ఉమ్మడి పార్టీలలో వాళ్ళు ఈ రోజున జాయిన్ అవ్వడం జరిగింది. మరి యొక్క కార్యక్రమాన్ని మునగా నరసింహ, నక్కా సాయి ఇంకా చాలామంది యువకులు, పెద్దలు చాలా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని ఇక్కడికి ఆహ్వానించి ఆయన సమక్షంలో వీరంతా కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీలో వీరు జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు తెలిపారు. బట్టిప్రోలు మండల ముస్లింల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. పండుగకు రంజాన్ తోఫా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లింలకు సబ్సిడీ రుణాల మంజూరు చేశామన్నారు. పండుగకు రంజాన్ తోఫా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లింలకు సబ్సిడీ రుణాల మంజూరు చేశామని తెలిపారు. ప్రతి మండలంలో షాదీ ఖానాలు ఏర్పాటు చేశామని, ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో మసీదుల అభివృద్ధి నిమిత్తం 20,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఆనంద్ బాబు తెలిపారు. షాదీ ముబారక్ పథకం ద్వారా పేద ముస్లింలకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, విదేశీ విద్య పథకం ద్వారా ముస్లిం విద్యార్థులను రాష్ట్ర వ్యాప్తంగా 577 మందికి 10 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేసి విదేశాలకు పంపినట్లు తెలిపారు. వేమూరు నియోజకవర్గంలోని 21 మసీదులలో 17 మసీదుల్లో పేష్ ఇమాంకు 5,000 రూపాయలు, మౌసంలకు 3,000 రూపాయలు గౌరవ వేతనం అందించడం జరిగిందని తెలిపారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మీకు ఏమైనా భయాలు ఉన్నాయేమో, తెలుగుదేశం పార్టీ లౌకికవాద పార్టీల ముస్లింల హక్కులకు ఎక్కడా కూడా భంగం కలగకుండా వారి యొక్క మనోభావాలను గౌరవిస్తున్నామని తెలిపారు. 1999 నుండి నేటి వరకు బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎక్కడా కూడా ముస్లింలు హక్కులకు భంగం వాటిల్లలేదని, తెలుగుదేశం పార్టీ ముస్లింలు అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని, ముస్లింల మనోభావాలను గౌరవిస్తుందని ఆనంద్ బాబు తెలిపారు. కార్యక్రమంలో బట్టిప్రోలు మండల పరిధిలోని ముస్లింలు పాల్గొన్నారు. ఇండియా కూటమి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులకు ఓటు వేసి విద్వేషాల జ్వాలలో భారత సమాజాన్ని దగ్ధం చేస్తున్న బీజేపీని, వారి మిత్రపక్షాలను తిరస్కరించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నేతలు పేర్కొన్నారు. మోడీ బీజేపీని, ఆ పార్టీ ప్రత్యక్ష పరోక్ష మిత్రులను ఎన్నికల్లో తిరస్కరించాలని
ఇండియా బ్లాక్ పార్టీలకు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థులను గెలిపించమని పిలుపునిస్తూ నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, బాపట్ల, గుంటూరు, నర్సాపురం, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 29 నుంచి భారత్ బచావో ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా తెనాలిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర కమిటీ చైర్మన్ చిగురుపాటి భాస్కర్రావు, మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి జీవి రంగారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలా నవజోత్, యువజన కార్యదర్శి అందేశాం, గుంటూరు జిల్లా కార్యదర్శి వేము సమత పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్మన్ భాస్కర్రావు మాట్లాడుతూ జాతీయోద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ ప్రవేశికలో రాసినట్లు పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తులోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుతూ ప్రజలందరి మధ్య సౌభ్రతృత్వాన్ని పెంపొందిస్తూ సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశాన్ని నిర్మించుకోవడం దేశ ప్రజల లక్ష్యమని తెలిపారు. గత నెల 29వ తేదీ నుంచి ఉత్తర ఆంధ్రాకి భారత రాజ్యాంగకుల పరిరక్షణ వేదికతో కలిసి అటు ఉన్నటువంటి ఒక 5 పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీని, దాని మిత్ర పార్టీని, తొత్తు పార్టీని అంటే బీజేపీతో పాటు టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీలను కూడా ఓడించండి, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పేసి ప్రచారం చేశాం. మరొక టీము నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నాం. ఆ క్రమంలో ఇవాళ తెనాలికి రావడం అనేది జరిగింది. ఈ సమాజం యొక్క లౌకిక స్వభావాన్ని ధ్వంసం చేస్తూ ఉంది. ఈ దేశ మూలవాసులైనటువంటి దేవుణ్ణి కూడా ప్రార్థించుకునే హక్కు కొన్ని వేల సంవత్సరాలుగా లేకపోవడం వల్ల అధికారంలోకి వచ్చిన వెంటనే బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి ప్రతి భారతీయుడి కావచ్చు అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ప్రతి భారతీయుడి దగ్గర నుంచి దగ్గర ఓ 10 లక్షలు దోపిడీ చేసి అంబానీ, అదానీ ఇలాంటి కుబేరులకు ఇచ్చి వాళ్ళ మహాకుబేరులుగా చేశారు. 2013లో ప్రపంచ ధనవంతుల జాబితాలో అసలు లేనటువంటి అదానీ 2023 వచ్చేటప్పటికి ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ వాడుగా వచ్చాడు. అలాగే అంబానీ కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో వచ్చాడు. 2014 తర్వాత గడిచిన 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాలనలో అన్ని రంగాల్లో తిరోగమన దిశలో ప్రయాణం సాగుతుందని, ఈ పాలన కాలంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, అసలు భారతదేశ భావనకే పెను ప్రమాదం ఏర్పడిందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక సంవత్సరాలు అనేక రూపాల్లో పోరాటాలు జరిగినాయి. వాటిల్లో ఒక అత్యంత ముఖ్యమైన పోరాటం క్విట్ ఇండియా, దేశాన్ని వదిలి వెళ్ళిపో, మా దేశాన్ని మేము పాలించుకుంటాం అని క్విట్ ఇండియా అనేటువంటి పోరాటం 1940 ప్రాంతంలో. ఆ పోరాటం తర్వాతే మనకి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళకి ఇంకా అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారత రాజకీయాల నుంచి క్విట్ బీజేపీ, భారత రాజకీయాల నుంచి క్విట్ బీజేపీ అనేది కనుక రాకపోతే ఈ దేశంగా మనదాలదు. ఇంతకుముందు భాస్కరరావు చెప్పినట్టు ప్రైవేటైజేషన్ చేస్తే ఉదాహరణకి విశాఖ ఉక్కుని అధికారిక అంచనా దాని విలువ 3.5 లక్షల కోట్ల రూపాయలు. దాన్ని 35,000 రూపాయలకి 35,000 కోట్ల రూపాయలకి పోస్కోవాళ్ళకి అమ్మడం అంటే దాని అర్థం ఊరికే ఇచ్చేటువంటి మేము లెక్కేసుకుంటున్నాం, దారాదత్తం చేయడానికి మేము లెక్కేసుకుంటున్నాం. మరో స్వాతంత్ర సమరానికి యావత్ భారతదేశం పూనుకోకపోతే భారతదేశానికి మోక్షం లేదు. ఈ ఎన్నికలు అవినీతిమయమైనటువంటి మాఫియాలుగా ఉన్నటువంటి పార్టీలుగా మారి, మాఫియా పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని రాజ్యం వెళ్తున్నాయి. వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, ఈ దేశంలో రాజ్యాంగం నిలబడాలన్నా
ఈ అవసరాన్ని గుర్తించి భారత్ బచావో ఆర్ఎస్ఎస్ భావధారానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఈ శక్తుల్ని ఓడించడం అనుకునేటువంటిది భవిష్యత్తు తరాలకు అవసరం ఉన్నది. ఈ రోజున గనక మళ్ళీ అధికారం భారతీయ జనతా పార్టీకి, మోడీకి అధికారంలోకి వస్తే మనమంతా, మన పిల్లలంతా కూడా బానిసత్వంలో బతకాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఈ మత సామరస్యాన్ని కోరుకునేటువంటి సెక్యులర్ అన్నీ కూడా 24 పార్టీలు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా అలయన్స్గా ఏర్పడినాయి. ఆ ఇండియా అలయన్స్ అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి మేము మా భారత్ బచావో తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భూ యాజమాన్య హక్కు చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని పట్టణ టీడీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో పట్టణ టీడీపీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాల నుంచి తొలగించి ప్రభుత్వం వారి ఆధీనంలో ఉన్నవారి కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింపచేయడం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపణీయమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇప్పటివరకే నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసి చివరిసారిగా ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకునే స్థాయికి వచ్చేసాడు. అందులో భాగంగానే ఈ యాక్టు. దీన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు దగ్గర నుంచి న్యాయవాదులంతా కూడా ఎప్పటి నుంచో కూడా రిలే నిరాహార దీక్షల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పని. వారసులు వారి ఆస్తులని వారి పిల్లలకు వాళ్లకు వచ్చేటట్టుగా సంక్రమించే విధంగా ఈ మొదటి నుంచి కూడా ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా తల్లిదండ్రుల తర్వాత తండ్రి తర్వాత భార్య తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా హక్కులు సమకూరిపోతూ ఉండేవి. దాంట్లో ఏదన్నా ఏదన్నా లొసుగులు ఉంటే దాన్ని కోర్టుకు వెళ్ళి తెలుసుకునేవాళ్ళు. మధ్యలో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా పరిష్కరించుకోమని చెప్పడం చాలా దారుణం. ఈ యాక్టును రద్దు చేయమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులను నెత్తినాను ప్రజల నెత్తిన రుద్ది ఇప్పుడు సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఏ వ్యక్తి మీదైనా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఆ ట్రిబ్యునల్లో ఒక కేసు వేస్తే ఆ కేసును ఆ ఆఫీసరే పరిష్కరించాలి. అయితే ప్రభుత్వం దానిలో కూడా ఒక లొసుగు పెట్టింది. దానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయటం కాకుండా వాళ్ళకి నచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఆ పదవిలో కూర్చోబెడుతుంది. ఆ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే తనకు సంబంధించిన ఆస్తుల్ని లిమిటెడ్ పీరియడ్ లోపు వాళ్ళకి తెలియజేయకపోతే ఆ వ్యక్తి మీద ఫైను, అన్ని రకాల జైలు శిక్షలు కూడా వేసే చట్టం తీసుకొచ్చింది. ప్లస్ ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని పిల్లలకి రాయాలన్నా, అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రతిదానికి వాళ్ళ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మనని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఆస్తుల మీద హక్కులు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. ప్లస్ సామాన్యుడు చిన్న కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా 2 సార్లు వాళ్ళ దగ్గరగా పని కాకపోతే వాళ్ళ పర్మిషన్తో హైకోర్టుకి వెళ్ళాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ సంరక్షణ చట్టం అన్నమాట. అది ఎందుకు పెడతారు అనంటే ఎవరికైనా ఆస్తి తగాదాలున్నా లేకపోతే ఇంకేదైనా వివాదాలున్నా సివిల్ కోర్టులోనో లేకపోతే ఇలా ఆర్డీఓ కోర్టులోనో దాని గురించి అంటే ఇంకా ఏం తగాదాలు లేకుండా వాళ్ళు పరిరక్షించి దాని గురించి చర్చ జరపడానికి పెడతారనమాట. ఆ తగాదాలు తీర్చడానికి పెడతారు. కానీ ఒక మధ్యతరగతి వాడు రేపు ఏదైనా హాస్పిటల్కి అవసరం వచ్చినా, పిల్లల చదువులకు అవసరం వచ్చినా, ఆడపిల్ల పెళ్లికి అవసరం వచ్చినా కూడా తన ఆస్తి తను ఇచ్చుకోవడానికి కానీ, తన ఆస్తి తను తాకట్టు పెట్టుకోవడానికి కానీ, అమ్ముకోవడానికి కానీ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒకటి తీసుకొస్తే ఆ పాస్ పుస్తకాల మీద, ప్రభుత్వ పుస్తకాల మీద, వాళ్ళ ఆస్తుల మీద కూడా నీ ఫోటో వేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఇంకా అంధకారంలో తోద్దామని చూస్తున్నావు. పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్యోగులు బార్లు తీరారు. పట్టణ కొత్తపేటలోని రావి సంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారుల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు రావడంతో పోలింగ్ కేంద్రాల లోపల కూడా వేచి ఉండి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. పోలింగ్ సజావుగా జరగడానికి ప్రత్యేక కౌంటర్లు, టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అలాగే హెల్ప్ డెస్క్లు, త్రాగునీరు, మినీ వైద్య శిబిరాలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు.
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్న ఉద్యోగులకు సమాచారం అందించడానికి సహకరించడానికి పోలింగ్ కేంద్రాల వద్ద లైజన్ అధికారులను ఏర్పాటు చేశారు. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలం బట్టిప్రోలు గ్రామం నందు పలువురు మైనార్టీలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ మైనార్టీల మండల కన్వీనర్ 12వ వార్డు మెంబర్ సయ్యద్ ఇస్మాయిల్ తో పాటు 50 మంది ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పార్టీ కడువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆనంద్ బాబు కోరారు. ఇండియా కూటమి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ స్వరాజ్ సెంటర్ నుండి గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ సెంటర్ వరకు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడాలన్నా, దేశ సంపదను రక్షించాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలన్నారు. అదేవిధంగా తెనాలిలో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, తెనాలి పట్టణ సిపిఐ పార్టీ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, సిపిఐ ఎంఎల్ పార్టీ అభ్యర్థి సావల గోపాల్, సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకులు రామ్దేవ్, లోకం భాస్కరరావు, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పాసి వెంకటేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నక్షత్రం గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థి శాసనసభ ఎన్నికలకు ఇండియా కూటమి అభ్యర్థులుగా గుంటూరు పార్లమెంటుకు కామ్రేడ్ వామపక్ష సిపిఐ సిపిఎం దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని పార్టీలు కలిసి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇండియా కూటమి పార్టీ ఏర్పాటు చేసే మనందరూ తెలుసు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలైనా అందరినీ గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మోడీ ప్రధానమంత్రిగా స్వీకరించిన గారికి అందరూ తెలుసు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూల్చాడు. నోట్ల రద్దు, జిఎస్టీ పెంపు, వ్యాపారస్తుల మీద పన్ను పెంచాడు. కామన్ మ్యాన్ కావాల్సిన కార్యక్రమాన్ని చేయకుండా ఆ విధంగా నోట్లు రద్దు చేశాడు. నోట్లు రద్దు జరిగిన కార్యక్రమంలో అనేక మంది బ్యాంకుల దగ్గరికి వెళ్ళి కుప్పకూలి ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మనందరూ తెలుసు. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక ఫ్యాక్టరీలు జాతీయం చేశాం. జాతీయ సంపదగా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాటన్నింటినీ ప్రజలకు అంకితం చేశాం. జాతీయ సంపద జాతీయం చేశాం. కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సస్యశ్యామలంగా పాడి పంటలతో ఈ డెల్టా ఉందంటే దానికి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారి నాయకత్వం అని మీ అందరికీ మనం చేస్తున్నాం. బ్రహ్మస్వామి చంద్రశేఖర్ కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే
ఇక్కడ కిలార్ రోసి కోటేసిన నరేంద్ర మోడీ కోటేసినట్టే. నరేంద్ర మోడీ ఎందుకంత భయంకరుడంటే ఈ దేశంలో ఆకలి చావులు పెరగటానికి కారణం నరేంద్ర మోడీ. ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెరగటానికి కారణం నరేంద్ర మోడీ. ఈ దేశంలో కార్పొరేట్ శక్తులు విజృంభించి పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేసి ఆ పారిశ్రామిక రంగాన్ని ధ్వంసం చేసిన తర్వాత దేశంలో ఉన్నటువంటి 40 లేబర్ చట్టాలను రద్దు చేసి ఉరితాడు లాంటి 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికులకి ఉరితాడు వేలాడేటట్టుగా చేసినటువంటి దుర్మార్గుడు నరేంద్ర మోడీ. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ తన బంధువులు తన స్నేహితులు ఎన్నికల్లో తనకు సహకరిస్తున్నటువంటి గుజరాత్ పెట్టుబడిదారులకి 27 మందికి ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని గుర్తుకు రాసిచ్చాడంటే ఇలాంటి మోడీ మనకు అవసరమా? మన దేశంలాగా ఉంటుందా? అలాగే అమరావతి రాజధాని కొబ్బరికాయ కొట్టాడు. చంద్రబాబు ముఖాన చారుడు మట్టి చెముడు నీళ్లు చల్లాడు. అమరావతి రాజధాని కాదు, 3 రాజధానులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సై అన్నాడు. అక్కడే ఉన్న బీజేపీ, కేంద్రంలోనే ఉన్న మౌనం, ఇక్కడున్న బీజేపీ అమరావతికి చేయి. ఇంత దొంగలు దేశంలో కాదు కదా, ప్రపంచంలో కూడా ఇక్కడ ఉండదు. ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ వి సుందర్ రామయ్య స్మారక ధార్మిక ఉపన్యాసంలో విజయవాడకు చెందిన డాక్టర్ మనం భవానీ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆధునిక వైద్య విధానంలో అంతర్జాతీయ రేడియాలజీ పాత్ర అంశంపై సోదాహరణంగా ప్రసంగించారు. అనంతరం తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు జె విజయలక్ష్మి, వి పావని ప్రియాంక, మురళీకృష్ణ, మాధవీలత చేతుల మీదుగా సుందర్ రామయ్య స్మారక బంగారు పథకాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈరోజు ఐఎంఏ హాల్లో డాక్టర్ సుందరరామయ్య గారి మెమోరియల్ ఆరేషను డాక్టర్ బసవశంకర్ గారు ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు స్పీచ్ ఇచ్చారు. డాక్టర్ సుందరరామయ్య గారు తెనాల్లో చాలా సేవ చేసి ఫిజిషియన్గా మంచి పేరు పొందారు. ఈయన డాక్టర్ భవానీ శంకర్ గారు ఆధునిక యుగంలో మామూలుగా రేడియాలజీ అంటే స్కానింగ్, ఎక్స్రే అనుకుంటారు. అలా కాకుండా మామూలుగా మోడర్న్ మెడిసిన్లో రేడియాలజీలో ఎంత టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ రేడియాలజీలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఒక క్యాథెటర్ లాంటిది, ఒక వైర్ లాంటిది పంపించి లోపల బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చాలా ఈజీ పద్ధతిలో తొలగించడం అనేది. కాళ్ళల్లో వాపులు వచ్చినా కూడా తర్వాత వాటిల్లో స్కానింగ్ తీసి వాటిల్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ మోడర్న్గా ఈ రేడియాలజిస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్నలు కలిసి పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 సంక్షేమ పథకాలను వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి ఓటేస్తేనే 10 ఏళ్లు అభివృద్ధిలో వెనుకబడ్డామని చెప్పారు. మరోసారి ఆ పొరపాటు చేయవద్దని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు భీమవరపు కోటిరెడ్డి, వంగ సాంబిరెడ్డి, మాజీ సర్పంచ్ యోగానంద చటర్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొలిపర మండలం అంటే ఒక స్ఫూర్తినిచ్చే మండలం. అద్భుతమైన పంటలు, కష్టపడే మనస్తత్వం, కొత్త కొత్త ఆలోచనలతోటి మీరు చేసిన ప్రయత్నాలు
ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. రైతాంగాని కోసం అనేక సందర్భాల్లో ఇక్కడ కార్యక్రమాలు చేశాం. గతంలో మీకు తెలిసిన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ పాడి పంట కోసం, అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, హార్వెస్టర్లు, చివరికి వర్షాలు వస్తే ఈ మొక్కజొన్నల కోసం పట్టాలు కూడా ఇవ్వడం ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా చేసేవాళ్ళో మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో మన మున్నంగి గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ మనం ఇక్కడ ఏర్పాటు చేసాం. ఒక ఆసుపత్రి ఇక్కడ ఏర్పాటు చేసాం. ఆసుపత్రి ఏర్పాటు చేసింది ఎందుకంటే మున్నంగికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ఇక్కడ చాలా మంది ప్రయాణం చేసి తెనాలికో, గుంటూరుకో, విజయవాడకో చిన్న చిన్న వైద్య సదుపాయాల కోసం కూడా ప్రయాణిస్తే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా మన మండలం ఆ రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి అందరికన్నా ముందుండి నంబర్ 1 స్థానంలో కొలిపర మండలం ఉండేది ఆ రోజుల్లో. ఆ విధమైన కార్యక్రమాలు మనం చేశాం, నిజాయితీగా చేశాం. ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్న పేదరికంలో నిర్మూలన కోసం మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈ రోజున ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ మేము కోరేది, దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి వర్గం నష్టపోయిందో మన రాష్ట్రంలో, ఏ విధంగా రైతాంగం నష్టపోయింది, ఏ విధంగా రైతాంగం ఈ ప్రాంతంలో పంట నష్టం కోసం ఎదురు చూశారు, ఏ విధంగా అధిక వర్షాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం అధికారులు కూడా మిమ్మల్ని వచ్చి పరామర్శించలేదో మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 24వ తారీఖున ముఖ్యమంత్రి ఇక్కడ చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి? మీ ఖాతాల్లోకి నష్టపరిహారం పడిపోతుంది రేపటి రోజునే అన్నాడు. ఇక్కడ ఎవరికైనా పంట నష్టం జరిగిన రైతులకి నష్ట బీమా పథకం వచ్చిందా చెప్పండి? మీకు ఎవరికైనా బీమా పథకం వచ్చిందా ఊర్లో చెప్పండి? మీకు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నరేంద్ర మోడీ గారు బీమా పథకం రైతుల కోసం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన నిధులు కూడా వీళ్ళు కట్టలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 4 ఎకరాల భూమినే వీళ్ళు బీమా పథకం కింద తీసుకొచ్చారు. అది కూడా కర్నూలు జిల్లాలో. ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో మనకేమి అన్యాయం జరుగుతుంది, రాబోయే ప్రభుత్వం ఎంత ఆశాజనకంగా ఉందనేది మనకి బాగా వివరించారు. సో ఇప్పటి వరకు ఎంతో కష్టపడి మీరందరూ ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని కలుపుకుంటూ ముందుకెళ్లారు. అలాగే నాయకులు కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. సో మీరిచ్చే స్ఫూర్తితో వారు, వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు, అందరం కలిసి నడుస్తున్నాం. మనోహర్ గారు చెప్పినట్టు ఇదే స్ఫూర్తిని ఓటింగ్ వరకు తీసుకెళ్ళండి. చివరి రోజుల్లో ఎవరైనా ప్రలోభాలకు చేసినా, ఏదైనా మధ్యలో విభేదాలు సృష్టించాలని చూసినా గట్టిగా ఐకమత్యంతో నిలబడండి. ఇంకెన్నో రోజులు లేవు, మనము మంచి ఆశాజనకమైన రోజుల్లోకి ముందు వెళ్ళబోతున్నాం. నేను ఇక్కడికి వస్తున్న టైంలో ఆయకట్టు చూశాను. మొన్న ఇసుక మాఫియా కూడా వెళ్ళి చూశాను బాబు, కృష్ణా నదిలో జరుగుతున్నది. నాకు చాలా బాధ కలిగింది. అంటే అన్ని ట్రక్కులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తున్నాం. అది కేవలం ఇసుక తీసుకెళ్లే ఒక్కటే విషయం కాదు ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మనకి కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు వరదతో పాటు మళ్ళీ ఇసుక నింపుకుంటుంది. కానీ ఇప్పుడు ఇసుక తీసేయడం వల్ల నీరు ఆయకట్టు కాదు కదా, దాని దగ్గరకు కూడా రావటం లేదు. అంటే పొలాలు తడిసే సంగతి వేరు, ఆ నీరు ఎంత 3 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా కూడా ఇదివరకు వచ్చే వరద ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా రావటం లేదు. అది జరగడం వల్ల మన పంట పొలాలు ఎంతో నష్టపోతాయి. సో ఇవన్నీ మీరు చాలా వివరంగా ఆలోచించి మిగతా ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయాలని అభ్యర్థిస్తూ, మన ఓటింగ్కి వెళ్లే వరకు ఎవరు ఎక్కువ ధీమాగా మనమే గెలిచిపోతామనే ఉండొద్దండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులు.
వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన పట్టణ టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.